నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తలగమడుగు మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది యువకులతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఎస్ఐ రాధిక మాట్లాడుతూ దేశ సమైక్యతకు పాటుపడిన భారతరత్న స్వాతంత్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఈ కార్యక్రమం సందర్భంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది అని తెలిపారు. ఆయన పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకఖండంగా తీర్చిదిద్దిన సమైక్య స్ఫూర్తి ప్రదాత అని. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, పోలీసులు పాల్గొని జాతీయ ఐక్యతకు సమగ్రంగా గౌరవం తెలిపారు. వామ్ చేయండి. ఏకతా దివస్ సందర్భంగా ఈరోజు మన తలమడుగు మండలం పోలీస్ స్టేషన్ నుండి కొత్తూరు గ్రామం వరకు 2km రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా తలమడుగు మండలంలోని ప్రతి గ్రామం నుంచి యువత పెద్ద మొత్తంలో పాల్గొని ఈ రన్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తలమడుగు పోలీస్ తరపున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీష శుక్రవారం టీటీడీసీలో జరిగిన బోస్ ఫెలోషిప్ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత అవసరమని పేర్కొన్నారు. వర్క్షాప్లో 75 మంది వాలంటీర్లు పాల్గొని స్థానిక పాఠశాలల్లో విద్యార్థులకు బోధన అందించనున్నారు. కలెక్టర్ బిన్నా పాషా గిరిజన ప్రాంతాల ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని భాషా నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫెలోషిప్ ద్వారా కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, సృజనాత్మకత, సమాజ సేవాభావం వంటి అంశాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో భారత్ దేకో ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. కలెక్టర్ వారిని అభినందించి బోస్ ఫెలోషిప్ కిట్స్ అందజేశారు. Really nice to interact with all of you, and I thank Bharat Dekho organization for coming out with this fantastic idea of Bose Fellowship. I thank Shila and the district associate and all the team leaders who have organized this 5 days workshop. So as many of you are told, like this is the second year. Last year also we are associated with Bose Fellowship and Bharat Dekho, and your experience has been very good. You have learned a lot, and that's why you have decided to become a part of the Bose Fellowship for the second year also. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీష శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపల్, సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఇంటర్మీడియట్ విద్యార్థుల 100% ఉత్తీర్ణత సాధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కళాశాలలో హాజరు పరీక్షల్లో ప్రగతి, విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. తల్లిదండ్రులతో నేరుగా సంప్రదించి హాజరు మెరుగుపరచాలని, సంక్షేమ విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. విద్యా నాణ్యతతో పాటు మౌలిక సదుపాయాలను అందించడంపై కూడా దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి గణేష్ యాదవ్, సంక్షేమ శాఖ అధికారులు సునీత, రాజలింగు, కలీం తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు మంచి పేరు గుర్తింపు నేషనల్ వైడ్ తీసుకురావాలని ఆశిస్తూ రెండోది మనం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ స్టూడెంట్స్ ని బాగా ఇంప్రూవ్ చేయాలి. టార్గెట్ అంటే
10th నవంబర్ నుంచి ఏవైతే ఎగ్జామ్స్ రాస్తారు పిల్లలు, దాంట్లో 100% పిల్లలు హాజరవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏవైతే మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఉంటాయో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రకారం రిజల్ట్స్ ప్రకారమే హాఫ్ ఇయర్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఆ రిజల్ట్స్ ప్రకారమే ABCD ఆ కేటగిరీ ప్రతి ఒక్క సబ్జెక్ట్ లెక్చరర్ కూడా నిర్ధారించాలి. చేసిన తర్వాత వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయాలి. యాక్షన్ ప్లాన్ లో దయచేసి తయారు చేసేటప్పుడు ఈ ఇయర్ ది లాస్ట్ ఇయర్ ది కూడా లోపాలు ఏవైతే ఉన్నాయో అవి అనలైజ్ చేసుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీ ప్రిన్సిపల్ ని కూడా దయచేసి సబ్మిట్ చేయండి. ప్రిన్సిపల్స్ కూడా వాటిపైన కూడా రివ్యూ చేయండి. తర్వాత ఈ చేస్తూ మనం యూనిట్ టెస్ట్లు కానీ స్లిప్ టెస్ట్లు కానీ లేదు సి కేటగిరీ డి కేటగిరీ అడాప్షన్ కానీ వాళ్ళు హోమ్ విజిట్స్ కానీ రూరల్ మండలంలో ఇండియన్ ప్లేసెస్ లో కొంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోవడం. సంగారెడ్డి శంకర్పల్లి కంది ప్రాంతంలో విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్కు రవాణా చేయబడుతున్న 10 లక్షల విలువ చేసే 964 గ్రాముల ఆసిఫ్ ఆయిల్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం శుక్రవారం పట్టుకుంది. పలు మాదక ద్రవ్య కేసుల్లో ఇప్పటికే పట్టుబడిన అనిల్ కుమార్ యాదవ్ను అరెస్టు చేసి ఆసిఫ్ ఆయిల్ను సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో స్వాధీనం చేసుకున్నారు. కేసును ఏఈఎస్కే శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిఐలు గాంధీనాయక్, వీణారెడ్డి, చంద్రశేఖర్, ఎస్ఐలు అనిల్ కుమార్, యాదయ్య, దిలీప్ కుమార్ మరియు కానిస్టేబుల్ ఆలిం, అహ్మతుల్లా కరీం, రామారావు నాయక్, మోహన్, ఉమారాణి, వివేక్, సయ్యద్ యుజామిలు వేశారు. ఈ సఫలతపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం అభినందనలు తెలిపారు. ఆ లగేజ్లో మనకి 964 గ్రాముల ఆసిఫ్ ఆయిల్, దాదాపు దీని విలువ 10 లక్షల వరకు ఉంటుంది. అది పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతని డీటెయిల్స్ అడగగా అతని పేరు అనిల్ కుమార్, తండ్రి పేరు శివ షణప్ప, వయసు 29 సంవత్సరాలు, కాటేగా రంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు. అతని డీటెయిల్స్ అడగా ఎక్కడి నుంచి మరి ఎక్కడ నేను పర్సనల్గా పోయి అరకు వ్యాలీ యోగు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో నేను ఈ సరుకులు తీసుకొచ్చి డిమాండ్ మేరకు మనకి పాషమైలారం పటాన్ చెరువు ఇండస్ట్రీ ఏరియాలో అదేవిధంగా కొంచెం హైదరాబాద్లో ఉంటానని తెలియజేశారు. దాని మీద అతన్ని కన్ఫెషన్ పే చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు 964 గ్రామ్స్ ఆసిఫ్ ఆయిల్ సీజ్ చేసి ఈ పాస్ అనేది ఈ ముఖ్యంగా ఈ టీము నాయకత్వం వహించిన వాళ్ళు చంద్రశేఖర్, గాంధీ, వీణారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, కానిస్టేబుల్ అందరూ ఈ అరెస్ట్లో అంటే ఈ రైడ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇతని ఫోన్ కాల్ డేటా అనాలిసిస్ చేసి సోర్సు మరియు ఇతను ఎవరెవరితో సప్లై చేస్తారో కూడా వాళ్ళని కూడా తదుపరి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముడుపల్లి మండలం కాంకోలు ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల వాతావరణం, మధ్యాహ్న భోజన పథకం, షెడ్ను పరిశీలించి ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎంఎస్ హాజరు నమోదు విధానాన్ని సమీక్షించారు. కలెక్టర్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ బోధన తప్పనిసరి. 10వ తరగతి విద్యార్థుల హాజరు శాతం పెంచి 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన మెన్యూ ప్రకారం ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కార్పొరేషన్ మండల ప్రత్యేక అధికారి రామాచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రైమరీ పాఠశాల ఉన్నది కాబట్టి టీచర్స్ వాళ్ళకి వాడుకుంటున్నారు. అది యాక్చువల్ వాళ్ళ కొరకే ఇచ్చినాము. యాక్చువల్ పిల్లలు వాళ్ళకి ఫోన్ చేసినండి టెక్నికల్ వాళ్ళు పుస్తకం సాయం వర్కింగ్ ఉన్నాయి కొంచెం తెలుస్తుంది. చూసినాము ఒకసారి మళ్ళీ చేసి మళ్ళీ దేవపోయింది. అట్లా
జరసంగం మండలం బీడేకన్య గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ఎల్ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 5 రోజుల కృషి సఖి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై సేంద్రియ సాగుతో భవిష్యత్తుకు భద్రత సాధ్యమని, ఆరోగ్యానికి మేలు చేసే పంటల సాగు అవసరమని పేర్కొన్నారు. ప్రాచీన పంటల ప్రాముఖ్యతను వివరించి కృషి సఖి మహిళలు స్థానిక పర్యావరణానికి అనుగుణంగా సేంద్రియ పద్ధతిలో పంటల సాగు చేయాలన్నారు. నారాయణఖేడ్, రాయ్కోట్, జహీరాబాద్ ప్రాంతాల 15 మండలాల మహిళలు పాల్గొని సేంద్రియ వ్యవసాయం, విత్తన పరిరక్షణ, పంటల సాగుపై అవగాహన పొందారు. చివరి రోజు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కలెక్టర్ సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఎల్ఎన్ఎఫ్ఐ నోడల్ ఆఫీసర్ స్నేహ, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈసారి ఊరంతా చేయాలని కష్టం. ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీకున్న కిచెన్ గార్డెన్స్ లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కొంతమంది టీచర్లు చిన్న చిన్నవి వేసారు. పాలకూర, గోంగూర వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి. వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా చూడండి. నెక్స్ట్ మీ సొంత పొలాల్లో, మీ గ్రూప్ లో, సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా స్టార్ట్ చేయండి. ఇది రేపటి నుంచి కంప్లీట్ గా మనం యూరియా బంద్ చేస్తాము, ఇది బంద్ చేస్తాం అనేది అవ్వదు. నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా 15 మండలాలే 15 ఊర్లోనే క్లస్టర్ ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ ఒక మోడల్ గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగా అనే ఉద్దేశంతో మనము చిన్న క్లస్టర్ మోడల్ లో వెళ్తున్నాం. దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ, భయాలు కానీ ఉంటే టైం టు టైం మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు, అక్కడే మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉంటారు. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటుంది. కానీ ఇది ఏదో ఈ ఒక్క 10 రోజులు, నెల, ఒక సంవత్సరం అని కాదు. మనం అందరూ కూడా తెలిపారు. ఈ రోజు నిజంగా కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రజలకు, ఈ పేద ప్రజలకు అండగుండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా దీవించాలని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ ఇక్కడ చూడు పెద్ద మనిషి చూడే, పెద్ద మనిషి పెట్టిస్తారా ఇంకో నెక్స్ట్ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు.
ఫరూక్ నగర్, కొత్తూరు, కొంతూరు, కేశంపేట, నందిగామ మండలాలకు ఒక్కో అంబులెన్స్ శంషాబాద్ లిమ్స్ ఆసుపత్రి సహకారంతో నేటి నుండి సేవలు అందుబాటులోకి వచ్చాయని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబులెన్స్ బాధ్యులకు వాటిని అప్పచెప్పారు. విజయదశమి పండుగ రోజున ప్రారంభించిన అంబులెన్స్లకు సిబ్బందిని ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి నేడు పూర్తి స్థాయిలో సేవలకు స్వాధీనం చేశారు. రామరాజు సహకారంతో ఈ అంబులెన్స్ సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందించడం విశేషం. ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ప్రజలకు ప్రతి సేవ ఉచితంగా అందించబడుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారని తర్వాత కనిపిస్తలేదు అన్న, మీరు ఒక్క ముందు అన్న కొంచెం అన్న పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో మంజగూడ అప్పా జంక్షన్ వద్ద 4 లైన్ల రహదారికి నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అభిమానులు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పెట్టారు. చెన్నై కోర్టు విచారణలో నేషనల్ హైవే అథారిటీ రోడ్డుకు ఇరువైపు ఉన్న 950 చెట్లలో కేవలం 150 చెట్లను తొలగించి మిగతావి వేరే ప్రాంతంలో నాటే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పిటిషనర్లు ఈ నిర్ణయానికి ఒప్పుకోవడంతో కోర్టు స్టే ఆర్డర్ను ఎత్తివేసింది. ఎంత త్వరగా రోడ్డు పనులు ప్రారంభించాలనే అనుమతి ఇచ్చిన కోర్టు ప్రకారం హైవే పనులు నిరంతరం కొనసాగబడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గత కొన్ని రోజుల్లో సుమారు 300 మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, రోడ్డు పూర్తి అయిన వెంటనే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు పైన అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు చేవెళ్ళ యథావిధిగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ప్రణాళికను వాళ్ళు కూడా సహకరించి, సేవ్ ప్లానెటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు సహకరించి మనం వాళ్ళని ఒప్పించడం మూలంగా, కన్విన్స్ చేయడం మూలంగా వాళ్ళు కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఆర్డర్ వచ్చింది. ఈ రోజు 10:30కి కేసు ఉండే. 31st ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వర్ కంప్లీటెడ్. డ్యూరింగ్ ది హియరింగ్ ది ఆనరబుల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ యాక్సెప్టెడ్ ది ప్రపోజల్ submitted by the National Highway Authority of India, vacated the stay order and directed that the work may be pursued immediately. హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ ద్వారా మన్నెగూడ అంటే చేవెళ్ళ నుంచి మన్నెగూడ పోవడానికి ఏదైతే భారత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవంను పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ ఐక్యతా పరుగు ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పరుగులో పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయం నుండి ప్రారంభమైన పరుగు జీవదాన్ స్కూల్ సమీపంలోని సర్దార్ పటేల్ విగ్రహంలో ముగిసింది. ఈ సందర్భంలో ఎస్పీ రాజేంద్ర చంద్ర పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పమాలలు అర్పించి ఘన నివాళులు సమర్పించారు. ఆయన తెలిపారు, పటేల్ స్ఫూర్తితో మనం సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలి. ప్రతి పౌరుడు దేశ సమగ్రతను కాపాడే బాధ్యత తీసుకోవాలి. రన్ ఫర్ యూనిటీ ద్వారా యువతతో దేశభక్తి, జాతీయతా భావం పెంపొందించడం మా లక్ష్యం. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె నరసింహారెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఐక్యతా పరుగు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఏక్యూజే కళాశాలలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఐక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 125వ జయంతి సందర్భంగా దత్తత గ్రామంలోని కళాశాల లెక్చరర్లు మరియు విద్యార్థులు ర్యాలీని నిర్వహించి నినాదాలతో ప్రజలకు ఐక్యతా సందేశం హోరెత్తించారు. అనంతరం విద్యార్థులు మరియు లెక్చరర్లు ఐక్యతా సామరస్యాన్ని ఉద్దేశించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పవన్ కుమార్, బోధనా సిబ్బంది, విద్యార్థులు, స్థానిక పాఠశాల విద్యార్థులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం. 41 రోజులు జరుగుతున్న అయ్యప్ప స్వామి మాల సాధారణ దీక్షలో భాగంగా ఈ రోజు లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. శ్రీ ధర్మశాస్త్ర వారికి భక్తి మరియు శ్రద్ధతో మంత్ర పుష్పాంజలి, పుష్పాభిషేకం, పంచామృత అభిషేకం వంటి విశేష పూజలు చేయబడ్డాయి. ఈ అభిషేక సేవలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి మాల దీక్షాపరులు పాల్గొని తమ భక్తి ప్రదర్శించారు. విశాఖలోని ఎంవీపీ సమత కాలేజీ డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయి తేజ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు మరియు తోటి విద్యార్థులు పేర్కొన్నట్లుగా కాలేజీలోని కొన్ని టీచర్ల అతనిపై మానసిక వేధింపులు చేస్తుండటంతో ఈ దుస్థితి నెలకొన్నది. సాయి తేజను తెలుసుకున్న విద్యార్థులు, కుటుంబ సభ్యులు మరియు ప్రియమైన వ్యక్తులు ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కాలేజీ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. పోలీసు అధికారులు కేసు విచారణకు ప్రారంభించగా మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు విద్యార్థుల హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పుడు అక్కడ టీవీ నేను అంత మాట్లాడుతాడు, కుర్రోడు ఆమె నాడే మాట్లాడతాడు. సెక్సువల్లీ అబ్బాయిని అరెస్ట్ చేయడం వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకుంటారు. సీనియర్ మా గురువు అని మాకు తెలుసు. ఇప్పుడు నన్ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం ప్రాంతంలో మోంతా తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అదనంగా తక్షణ ఆర్థిక సహాయంగా ఒక్కో వ్యక్తికి 1000 రూపాయలు మరియు గరిష్టంగా కుటుంబానికి 3000 నగదు పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయర్స్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాల్లోని ప్రజల అవసరాలను అంచనా వేసి మరిన్ని సహాయ చర్యలకు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఓకే. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.